హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ ఎడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను. పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. మాకు కాంప్లెక్స్ చాలా దూరంగా ఉంటుంది అండ్ అక్కడే కొంచెం పార్కు టైప్ లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కొన్ని ఐటమ్స్ అండ్ అలాగే తినడానికి కూడా కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండ్ అలాగే గ్రోసరీస్ కూడా. సరేలే కొంచెం టైం స్పెండ్ చేద్దాం, పిల్లలు కూడా ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది కదా అని చెప్పి నేనైతే కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాను. ఇక వచ్చి రాగానే మా పిల్లలు అయితే పిజ్జా తిందాము అని చెప్పి అన్నారనమాట. నాకు కూడా తినాలనిపించింది. జస్ట్ చిన్న పిజ్జా అయితే ఆర్డర్ చేశాను. ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇవే నాక్క అని చెప్పి అనుకుంటారేమో, కానీ ఇక్కడ ప్రెసెంట్ అయితే ఇవే దొరుకుతాయి అనమాట. ఇవైతేనే ఇక అలవాటు పడిపోయాం మేము. ఇక్కడ పునుగులు, బజ్జీలు, గప్చుప్ లాంటివి దొరకవన్నమాట. సరేలే పిజ్జానే తిందాము అని చెప్పి ఇక నేను కూడా ఆర్డర్ చేశాను. ఇక ముగ్గురం అయితే సరి సమానంగా పిజ్జాలు అయితే పంచుకున్నాము. అంటే మా బావ కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండు, కానీ తనైతే ఎప్పుడు బిజీగా ఉంటాడు, మీ అందరికీ తెలుసు కదా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే పిల్లలకి బోర్ కొడుతుంది అని చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక తీసుకొచ్చాను కదా, ఎలాగూ మళ్ళీ ఎప్పుడో వస్తాము, పిజ్జా తినిపిస్తే పోలే అని చెప్పి ఇక మేమైతే కడుపు నిండా పిజ్జా అయితే తినేసాము. అండ్ కొంచెం దూరం రాగానే అక్కడ ఇలా గ్రోసరీ షాప్ అయితే మంచిగా కాంప్లెక్స్లో పెద్దది ఉంటుందన్నమాట. అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి. సో అందుకే ఏం తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కెమెరామ్యాన్ ఎవరో కాదు, మా పెద్దోడే. అదేనండి మా రిత్విక్ గాడు. మంచిగా వీడియోస్ అయితే తీస్తున్నాడు ఈ మధ్యలో. అన్నీ చూశాను కానీ ఏం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ మేము ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. చాలా తీసుకున్నా కూడా అవి ఖరాబ్ అయిపోతాయి కదా. సో అందుకే నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. తీసుకొని ఇక బిల్ చేపించుకొని కాసేపు పార్కులో పిల్లల్ని ఆడించి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా మా పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అని చెప్పి. వాళ్ళు చాలా అంటే చదివి పొద్దున్నే వెళ్ళి చాలా డిస్టర్బ్ మూడ్లో ఉన్నాడు మా పెద్దోడు ముఖ్యంగా. అందుకే ఇక కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక చాలాసేపు మంచిగా ఆడుకున్నారనమాట. మా బావకి ఫోన్ చేస్తే వస్తా అన్నాడు, కానీ ఎందుకులే తన డ్యూటీ అయిపోయి వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ వెంటనే పిల్లల్ని తీసుకొని రిటర్న్ అయిపోయాను. నడిచే వెళ్తున్నాను. అంటే ఒక 10 minutes పడుతుంది అనమాట. 10-15 minutes అయితే నడుస్తూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇక పిల్లలతో ఉంటాం కదా, సో అందుకే ఒక 20 minutes అయితే పడుతుంది. అయినా పర్లేదు, వాకింగ్ చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పి ఇక పిల్లల్ని తీసుకుని అయితే నడిచే వెళ్ళాను. ఇక్కడ మా చిన్నోడికైతే ఇంకా సరిపోవట్లేదు ఆడడం. ఇప్పుడు వద్దు, ఇంటికి వద్దు అని చెప్పి ఏడుస్తున్నాడు. సో ఏం కాదు నాన్న, వెళ్దాము అని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఇక నేనైతే ఇంటికి తీసుకువెళ్తున్నాను అనమాట. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నేనైతే వీడియో అనేది ఏం షూట్ చేయలేదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మార్నింగే షూట్ చేశాను. ఎందుకంటే ఇంటికి నడిచి వెళ్ళేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం మేము. ఇక మళ్ళీ మా బావ రావడం, వీళ్ళకి హోంవర్క్ చేపియడం, సో ఇదే సరిపోయిందనమాట. కంటిన్యూషన్ బ్లాగ్ అయితే మార్నింగ్ ది చూసేయండి. అగారో నుంచి మల్టీ ఎలక్ట్రిక్ చాపర్ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్, నట్స్, ఎనీథింగ్ ఈజీగా చాప్ చేసేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ చాపర్ కాబట్టి దీనికి చార్జర్ కూడా వచ్చేసింది. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామనుకోండి, మల్టీ టైమ్స్ వెజిటేబుల్స్ ని చాప్ చేయడానికి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. యూస్ మాన్యువల్ కూడా ఇచ్చారు, ఎలా యూస్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. మనం కాసేపు ఛార్జింగ్ పెట్టుకుని పక్కన ఉంచుకున్నాం అనుకోండి, కరెంట్ తో పని. హెల్తీ వేలో ఈజీగా కుకింగ్ అనేది చేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది మనలాంటి హౌస్ వైఫ్స్ కి అయితే. ముఖ్యంగా మోటార్ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన పనే లేదు. జస్ట్ ఈ బటన్ ని టచ్ చేస్తే సరిపోతుంది. టచ్ బటన్ ఓన్లీ 15 seconds టచ్ చేసామనుకోండి, ఈజీగా వెజిటేబుల్స్ అనేది చాప్ అయిపోతాయి. మనం ఎక్కువగా వెజిటేబుల్స్ కావచ్చు, నట్స్ కానీ ఏదైనా చాప్ చేయాలి అనుకుంటే 15 seconds గ్యాప్ తో మనం అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. మోటార్ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా 15 seconds అయితే గ్యాప్ తీసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఏ BPFD. చోటా జార్ ప్లాస్టిక్ లో ఉంది కదా, మరి మన అన్హెల్దీ అని కూడా అనుకుంటారు. అస్సలు కాదండి, దిస్ ఈస్ ఏ బెస్ట్ ప్రోడక్ట్. సో ఈ ప్లాస్టిక్ బౌల్ వల్ల అస్సలు టేస్ట్ చేంజ్ అనేది అస్సలు జరగదు. చాలా హెల్తీ ప్రాసెస్ లో జరుగుతుంది. దిస్ జార్ 100% BPFD. అసలు చార్జ్ ఎలా పెట్టాలి అని చెప్పి డౌట్ మీకు వచ్చిందా? ఇక్కడ దీనికైతే మనకు కనెక్టర్ అనేది ఇస్తారు. మామూలుగా మనం యూస్ చేసే అడాప్టర్ ఉంటుంది కదా, దానికి మనం జస్ట్ అటాచ్ చేసుకొని ఛార్జింగ్ అనేది పెడితే సరిపోతుంది. ఛార్జింగ్ పెట్టగానే రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. దాన్ని బట్టి ఛార్జ్ అవుతుందని తెలిసిపోతుంది. మెయిన్ గా ఇక్కడ మనం ఫ్లాష్ గార్డ్ సరిగా అరేంజ్ చేయలేదనుకోండి, మనం చాప్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ అన్ని బయటకు వస్తాయి. స్ప్లాష్ గార్డ్ ని మనం చక్కగా అరేంజ్ చేసుకోవాలి. అది ఫిట్ అయితేనే వెజిటేబుల్స్ అన్ని బయటికి రాకుండా చాప్ అయిపోతాయి. ఒకవేళ ఇది మనం సరిగ్గా అరేంజ్ చేయలేదనుకోండి, చాపర్ అనేది పనిచేయదు. ఇది డబుల్ లాక్స్ చూసాను కదా, ఇక్కడ నేను కరెక్ట్ గా ఫిట్ చేశాను కాబట్టి చాపర్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ ని చాప్ చేసి చూపిస్తాను, చూసేయండి. లిడ్ ని చూసుకొని కరెక్ట్ వేలో సెట్ చేసి మనం తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మినీ చాపర్ కా బ్లేడ్స్ స్టెయిన్లెస్ స్టీల్, దీనికి 30 watts కా మోటార్ కూడా వస్తుంది. ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా చాప్ చేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్ అయితే చాప్ చేస్తున్నాను. ఎంత బాగా అనిపించిందో నాకైతే.
జస్ట్ బటన్ టచ్ చేశానంతే ఈజీగా చాప్ అయిపోయాయి. అసలు భలే అనిపించింది. ఒకే ఒక్కసారి ఛార్జింగ్ పెట్టాను నేనైతే. ఇప్పటి వరకు ఛార్జింగ్ అనేది లాస్ అవ్వలేదు. చూడండి ఇంత బాగా వెజిటేబుల్ చాప్ అయిపోయిన తర్వాత ఎంత టేస్టీగా ఉంటుందో కదా ఫుడ్ కూడా. అసలు ఎంత కష్టం తప్పిందో నాకైతే. ఇలా వెజిటేబుల్ చాప్ చేసి మనం ఎలాంటి కర్రీస్ చేసినా సరే పిల్లలు తినని కర్రీస్ చేస్తున్నాం అనుకోండి ఇలా చాప్ చేసి, వాళ్ళకైతే అసలు ఏం సబ్జీయో కూడా తెలియకుండా హ్యాపీగా తినేస్తారు. ఇలా పీస్ చేయడం ద్వారా మనకి కర్రీస్ కూడా ఎంత టేస్టీగా ఉంటాయో. నేను దీంతో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశానమాట. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు భలే కనిపించింది. ఇవైతే అంటే ఏమేమి చేశాను ఇప్పుడు నేను, మిర్చి, క్యాబేజీ అండ్ క్యాప్సికమ్ చేశాను. అండ్ లాస్ట్ వన్ అసలు క్యారెట్ వస్తుందా రాదా అనుకున్నాను, కానీ ఎంత బాగా అయిపోయిందో నిజంగా నాకు భలే అనిపించింది. విజయవంతంగా 4 వెజిటేబుల్స్ అయితే మంచిగా చాప్ చేసేసుకున్నాను. ఇక క్లీనింగ్ ప్రాసెసే అనమాట. మామూలుగా ఈ లిడ్ ఉంది కదా, ఈ 3 పాట్సే మనం క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మోటార్ మాత్రం అసలు క్లీన్ చేయకూడదు. జస్ట్ మనం క్లాత్తో ఇలా మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఎందుకంటే మోటార్ వాటర్లో తడవకుండా ఉంటేనే బెస్ట్ కదా. సో అందుకే నేనైతే మిగిలినవన్నీ కడిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నాకు ఈ మినీ చాపర్ అయితే భలే నచ్చింది. మీకు ఈ మినీ చాపర్ కావాలి అని అనుకుంటే కమ్యూనిటీలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ట్యాగ్ చేస్తున్నాను చూడండి. మినీ చాపర్తో వెజిటేబుల్స్ అయితే మంచిగా చాప్ చేశాను, చూసేశారు కదా. ఇదైతే నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, వెజిటేబుల్స్ ఇలా చాప్ చేయడం ద్వారా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు పొద్దున్నే లేసాను ఈ రోజు, ఎందుకంటే అసలు పిల్లల లంచ్ బాక్స్ లోకి ఏం పెట్టాలా అని ఆలోచించి ఈ రోజు వెజిటేబుల్ రైస్ చేద్దాము అనిపించింది. అందుకే మార్నింగ్ లేసి ఫస్ట్ అయితే రైస్ వండి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత వెజిటేబుల్స్ అనేది ఇలా చాప్ చేసేసుకొని హ్యాపీగా వెజిటేబుల్ రైస్ అనేది సింపుల్ గా చేసేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమంటేనేమో అస్సలు వెళ్ళట్లేదు, సరిగా తినట్లేదు అస్సలే. సరే ఇలా వెజిటేబుల్ రైస్ చేస్తేనే ఇష్టంగా తింటారేమో అనిపించింది. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళు తింటారో లేదో మరి రిటర్న్ తీసుకొస్తారో తెలియదు, కానీ ఇంటికాడ ఒక 4 ముద్దలు తినిపించాను అనమాట. మంచిగానే తిన్నారు, బాగుంది అని కూడా అన్నారు. అందుకే ఇక బాక్స్లో కూడా ఇదే పెట్టేనా నాన్న అంటే పెట్టేయమమ్మ అన్నారు. సో అందుకే ఇక పిల్లలిద్దరికి కొంచెం ఈ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. తొందరగానే అయిపోతుంది స్కూలు. ఒకవేళ తినకుంటూ ఉంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కూడా తినిపించవచ్చు అని చెప్పి కొంచెం రైస్ అయితే టిఫిన్ బాక్స్లో పెట్టేశాను. నిజంగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మరి ఎందుకింత టేస్ట్ వచ్చింది అంటే వెజిటేబుల్స్ చాప్ చేయడం ద్వారానే వచ్చిందేమో అనిపించింది నాకు. ఎంత పొద్దున్న లేసినా సరే ఈ హడావిడి మాత్రం అస్సలు తప్పట్లేదు. పొద్దున్నే లేసానా, అన్నం వండాను, ఫ్రైడ్ రైస్ చేశాను, అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, అండ్ అలాగే పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం. వామ్మో ఎంత హడావిడి అయిపోతుందో. ముఖ్యంగా ఈ చలికి లేవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది అసలు నాకు. ఈ రోజు అయితే మా పిల్లలకి సివిల్ డ్రెస్ వేసుకొని పంపించమన్నారనమాట. అందుకే ఇద్దరికి సివిల్ డ్రెస్ అయితే వేసాను. ఇక మంచిగా చక్కగా మా పిల్లలైతే రెడీ అయిపోయి బ్యాగ్స్ పట్టుకొని స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇక వాళ్ళని స్కూల్లో వ్యాన్ రాగానే పిల్లల్ని స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి హడావిడిగా నా పనులు అనేది స్టార్ట్ చేసుకుంటాను రొటీన్గా. ఎందుకంటే ఫుల్ చాలా అసలు ఏ పని చేద్దామన్నా సరే కాసేపు కూర్చుంటే కానీ పని అవ్వట్లేదనమాట, అంత చలిస్తుంది. ఇక ఇప్పుడైతే నేను ఇంటికి రాగానే ఫాస్ట్గా మా బావ అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు, తనని డ్యూటీకి పంపించేసి మళ్ళీ నేను ఇంట్లో వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఒకవేళ నేనైతే ఎక్కువగా ఫ్రైడే, సాటర్డే, మండే అయితే స్పెషల్గా పూజ అనేది చేసుకుంటానమాట. రొటీన్ డేస్లో రొటీన్గానే పూజ చేసుకుంటాను. సో ఇక ఇంటికి వచ్చి మా బావని డ్యూటీకి పంపించేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇక నేను స్నానం కూడా అయిపోయింది నాది. ఇక నేనైతే పూజ చేసి కాసేపు వీడియో ఎడిటింగ్స్ అవి ఏమైనా ఉంటే చేసుకొని మళ్ళీ కుకింగ్ అనేది నేను స్టార్ట్ చేస్తానన్నమాట. ఈలోపే మా పిల్లలు కూడా వచ్చే టైం కూడా అయిపోతుంది. ఎక్కడ ఖాళీగా ఉన్నామండి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అయితే నాకు కొంచెం కూడా టైం దొరకట్లేదు. ముఖ్యంగా ఈ చలి వల్ల అసలు ఏ పని చేయాలనిపించట్లేదు, వీడియో షూట్ చేయాలనిపించట్లేదు. చాలా అంటే చాలా లేజీ అయిపోతున్నాను నేను. ఏంట్రా బాబు ఇలా అవుతుంది అంటే మా బావని అడిగితే ఏం లేదు, ఇది చలి కదా, చలి వల్లనే ఏం పని చేయాలనిపించట్లేదు, మాకే చేయాలనిపించట్లేదు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇక మరి ఏం చేస్తాం, ఈ చలిపోయే అన్ని రోజులు ఇలాగే నడుస్తుంది, ఇక తప్పదు. ఇక ఏంతో కానీ కొంచెం పూజ చేసుకుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఎక్కలేని పువ్వులన్నీ తీసుకొచ్చేస్తాను నేనైతే. అందరూ అంటారు నన్ను, ఇన్ని పువ్వులు తీసుకువెళ్తావు, ఏం చేస్తావు అని చెప్పి. ఇదన్నమాట వ్లాగ్. నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.